ఇప్పుడు మనము ఎక్స్ట్రూడ్ మ్యానిఫోల్డ్ గురించి మనం చెప్పుకుందాము. సో ఇప్పుడు మనకి ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మనము ఇక్కడ పైన ఆబ్జెక్ట్ మోడ్ నుంచి మనకి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఎక్స్ట్రూడ్ ఆప్షన్స్లో మనకి చాలా ఎక్స్ట్రూడ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇప్పుడు. సో ఇందులో నేను ఎక్స్ట్రూడ్ మ్యానిఫోల్డ్ నేను సెకండ్ వన్ చెప్తాను. సో ఇక్కడ మనకి ఆ ఎక్స్ట్రూడ్ ఆప్షన్ ఎలా పనిచేస్తుందంటే మనకి బేసిక్గా లూప్స్ కావాలన్నమాట. మనకి ఇప్పుడు Ctrl+R ప్రెస్ చేస్తే మనకి ఎల్లో కలర్ లైన్ వస్తుంది కదా, ఆ ఎల్లో కలర్ లైన్ వచ్చినప్పుడు లెఫ్ట్ క్లిక్ చేస్తే మనకి ఆ మౌస్ అనేది మనకి ఎలా కనబడుతుంది అంటే ఇప్పుడు 2 arrows లాగా కనబడుతుంది, లెఫ్ట్ అండ్ రైట్. సో ఇప్పుడు మనము కావాలంటే మనం లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేసుకుని మనకి ఆ లూప్ ఎక్కడ కావాలంటే అక్కడ మనము మూవ్ చేసుకోవచ్చు లెఫ్ట్ అండ్ రైట్. కానీ మనకి అదే యాంగిల్లో స్ట్రైట్లో మిడిల్లో కావాలంటే మనం మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేస్తే మనకి ఆ ఎడ్జ్ అండ్ లూప్ అనేది మనకి మధ్యలో స్టిక్ అయిపోతుంది అన్నమాట మనకి. సో అలాగే ఇటు సైడ్ ఇంకొక లూప్ తీసుకుందాము. సేమ్ యాజ్ వెల్ లైక్ లెఫ్ట్ క్లిక్ అండ్ అగైన్ లెఫ్ట్ క్లిక్. సో ఇప్పుడు మనకి లూప్స్ వచ్చాయి. సో నేను ఫేసెస్ మోడ్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు దీనికి మనము ఎక్స్ట్రూడ్ మ్యానిఫోల్డ్ మనకి ఎలా పనిచేస్తుందంటే ఒక ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాను, మూవ్ చేస్తున్నాను. మూవ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రూడ్ మ్యానిఫోల్డ్ మనకి ఇలా పనిచేస్తుంది అనమాట. మనకి చూశారు కదా మనకి ఎలా ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు అనేది. సో ఇలా మనము ఎక్స్ట్రూడ్ మ్యానిఫోల్డ్ మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనము.